ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు చాలా బాగున్నారని నేను తలుస్తున్నాను. అదే రీతిలో దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులసాగా ఉన్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి నడిపించడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే మనుషులకు అనుగ్రహించిన ఈవులు అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం. మనుషులకు అనుగ్రహించిన ఈవులు. దేవునితో సమాధాన పరిచాడు. దేవునితో సమాధాన పరిచాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవునితో సమాధాన పడటానికి అసలు సమాధానం లేదా? ఆయన పరిచేదాకా సమాధానం లేదా? లేదు. మరి ఈ సమాధానం అసలు ముందు నుంచి లేదా? మానవునికి దేవునికి అంటే ముందు నుంచి ఉంది, మధ్యలో పోయింది. ఎందుకు పోయింది? ఎలా పోయిందంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము అతిక్రమించడం ద్వారా దేవునితో సమాధాన స్థితిని పోగొట్టుకొనగా తిరిగి క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన స్థితిని పొంది ఉన్నటువంటి పరిస్థితి అనమాట. యేసుక్రీస్తు ద్వారా సమాధాన స్థితి. యేసుక్రీస్తు ద్వారా సమాధాన స్థితి ఎలా జరిగిందంటే, ధర్మశాస్త్రం అమల్లో ఉండటం వలన పాపానికి బలమైన ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉండటం వలన మరి ధర్మశాస్త్రం వల్ల ఎవడో దేవుని ఎదుటి నీతి మందరే తీర్చబడలేకపోవటం వలన మరి లేఖనం అందరినీ పాపంలో బంధించడం ద్వారా మరి నీతిమంతుడు ఒక్కడో లేనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవునికి మనకి మధ్యలో ఏముందంటే పాపం అడ్డుగా ఉంది. అంటే ధర్మశాస్త్రం కలిగిన యూదులు లేక ఇశ్రాయేలు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేక వాళ్ళు అతిక్రమించడం ద్వారా పాపులుగా తీర్చబడితే, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయకపోవటం వలన వీళ్ళు కూడా పాపులుగా తీర్చబడి నీతిమంతుడు ఒక్కడూ లేనటువంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవునితో సమాధాన స్థితి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని కొట్టేసి ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరగా తీసిపోవటం ద్వారా మనకి స్వతంత్రులుగా చేశాడు, మనల్ని విమోచించడం ద్వారా ఏం జరిగిందంటే దేవునితో సమాధాన స్థితి కలిగింది. దేవునితో సమాధాన స్థితి ఇది ఎవరి అభీష్టం అంటే తండ్రి అభీష్టము. ఆయనతో సమాధాన స్థితి మనం కలిగి ఉండాలి అనేది తండ్రి అభీష్టము. కొలసి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో అక్కడ ఉంది, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవేనను పరలోకమందున్నవేనను, వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకుని వలనని తండ్రి అభీష్టమైనను. చూడండి, దేవుని అభీష్టం ఏంటంటే దేవుని ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని అనుకున్నాడంట. సమాధానపరుచుకోవాలని అనుకున్న ఎక్కడెక్కడ ఉన్నవారిని సమాధానపరుచుకోవాలని అనుకున్నాడు అంటే ఆయన ద్వారా సమస్తమును అని, అవి భూలోకమందున్నవేనంటే మన్నే, పరలోకమందున్నవైనను అంటే పరలోకంలో ఉన్న వారిని, తండ్రి కుమారుడు పరిశుద్ధ వారిని, వీళ్ళిద్దరికి అక్కడ ఉన్నవారికి ఇక్కడ ఉన్నవారికి సమాధాన స్థితి కలిగించాలని వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలన తండ్రి అభీష్టమైన. తండ్రి అభీష్టము ఎలా నెరవేరింది? దేనిలో తండ్రి అభీష్టము అంటే ఆయన శిలువ రక్తం చేత, అంటే యేసుక్రీస్తు శిలువ రక్తం చేత వీటన్నింటినీ అంటే పరలోకంలో ఉన్న వారిని, మన్నే, భూలోకంలో ఉన్న మన్నే తనతో సమాధానపరుచుకోవాలనే తండ్రి అభీష్టము అయింది. ఇది కొలసి పత్రిక 1:20 వచనంలో మనం ఇప్పటి వరకు చూసాం. ఇంకా మనం చూస్తే ప్రియులరా, సమాధానపరచాలంటే ఏం చేయాలి? పాపమును తీసివేయాలి, మన పాపాన్ని తీసివేయాలి. మన పాపాన్ని తీసేయాలి. మరి ఏం చేయాలి? దేవుడు వారి అపరాధాలను వారి మీద మోపగా
క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు అంటాడు. వారి అపరాధాలు వారి మీద ఎవరి మీద మోపాడు? తన కుమారుడి మీద మోపాడు. యేసుక్రీస్తు సిలువలో ఎవరి కోసం చనిపోయాడు? మన కోసం, మన పాపముల నిమిత్తము, ప్రస్తుత దుష్ట కాలం నుండి మన విమోచించడం కోసం, మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి పౌలు కొరింథీకి రాస్తూ కొరింథీకి 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తే, అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను అంటాడు. అదేవిధంగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకంటాడు. మన అపరాధాలని మన మీద మోపలేదంట, మోపలేదు. క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవాలంటే ఏం చేయాలి? ఆయన సొంత కుమారుని పంపించాడు, పాప శరీరాకారంతో పంపించాడు. ఆయన శరీరమందు మన పాపాలకి శిక్ష విధించినటువంటి పరిస్థితి. మరొక వచనం చూద్దాం. పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5:18 వచనం, 5వ అధ్యాయం 18 వచనం, సమస్తమును దేవుని వలన అయినవి ఆయన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన పరిచర్య మాకు అప్పగించను. దేవుడంట క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడంట. ఎలాగో? క్రీస్తు రక్తము ద్వారా పరుచుకుని ఆ సమాధాన పరిచర్యను. ఇప్పుడు దేవుడు మనల్ని తనతో సమాధానపరుచుకోవాలని దేవుని ఉద్దేశం. అదే దేవుడు ఎలా నెరవేర్చాడు? యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చాడు. క్రీస్తును అప్పగించడం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా. మరి మన పని ఏంటి? మాకేం అప్పగించాడు అంటే ఆ సమాధాన పరిచర్య అప్పగించాడు. ఇదిగో ఇలా జరిగింది. దేవుని ప్రేమ, దేవుని త్యాగము, క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగము, క్రీస్తు బలియాగము ద్వారా మనకు కలిగినటువంటి మహిమ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత మనకు అప్పగించాడు. అందుకని అంటాడు, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించను. సమాధాన పరిచర్య ఎవరైనా చెప్తున్నారా? అసలు మనం విన్నది సమాధాన పరిచర్యనా? దేవునితో సమాధాన పరిచర్యన మనం వింటున్నాము. ఒకసారి మనం ఆలోచించుకోండి. దేవునితో సమాధానం ఉందా? దేవునితో సమాధానం లేకపోతే ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించుకోండి. ఏం చేశాడు? ఎలా జరిగించాడు సమాధానం అంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 21-22 వచనంలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో అక్కడ ఏముంది? ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహముందు మరణము ద్వారా ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. ఎవరితో? దేవునితో. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాల్లో, మరియు గత కాలం ముందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము కలిగిన వారినై మిమ్మును తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. చూడండి, ఇప్పుడు ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో, క్రీస్తు రక్తము దగ్గరికి వస్తారో, క్రీస్తు రక్తములో కడగబడతారో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరిస్తాడో, క్రీస్తును దేవుడు పంపించాడు నా పాపాల కోసం, క్రీస్తు సెలువులో నా పాపాల కోసం సెలువు వేయబడ్డాడు, క్రీస్తు సెలువులో కార్చిన రక్తదాల్లో నా పాపాలు కడిగివేయబడి తుడిచివేయబడి అనేసి ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవునితో సమాధానపడటానికి, అలాంటి వాళ్ళ దేవునితో సమాధానపడటానికి యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహం ముందు మరణము వలన ఇప్పుడు సమాధానపరిచాడంట. అలాంటి వాళ్ళు ఒప్పుకోవాలి ప్రియులారా, ఒప్పుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి దేవునితో సమాధానపరచడానికి ఇలా చేశాడు. కాబట్టి ఇప్పుడు సమాధానకారకుడు ఎవరు సమాధానకారకుడైనాడు? ఆయనే మనకు సమాధానకారకుడు. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 14-16 వచనాలు. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము 14-16. ఆయన మన సమాధానమండి. ఎవరు చెప్తున్నారు? ఇది పౌలు గారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నాడు? యూదులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన మన సమాధానమండి, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విద్రూపకమైన ఆజ్ఞల గల మధ్య గోడను పడగొట్టి ఏకం చేసి ఇట్లు సంధి చేసి ఇద్దరిని ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకం చేసెను.
దేవునితో సమాధానపరచవలనని ఎలాగ చేశాను కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మీకును మాకును ఉండిన ద్వేషము, మీకును మాకును, మీకు అంటే అన్ని జనులైన మీకు, మాకు అంటే యూదులమైన మాకు ఉండిన ద్వేషము అంటే మధ్యగోడ, ఈ మధ్యగోడను పడగొట్టి ఉభయంలో ఏకం చేశాడంట. ఉభయంలో ఏకం చేసి ఏం చేశాడు? 16వ వచనంలో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఎలాగ చేసిన కనుక ఆయనే సమాధానకారకుడే అన్నాడు. యేసుక్రీస్తు సమాధానకారకుడు. ఎలా చేశాడంటే సిలువ రక్తం చేత. ఎవరితో సమాధానపరిచాడంటే దేవునితో సమాధానపరిచాడు. అంటే యేసుక్రీస్తు సిలువలో పాపము ధర్మశాస్త్రాన్ని ఏది సిలువలో ఏం చేశాడు? ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడి ఉన్న వారిని విడిపించడానికి యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని చిందించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా ఏం జరిగిందంటే దేవునితో సమాధాన స్థితి అనేది జరిగింది. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నామంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు అతిశయపడుతున్నాము. ఎందుకు అతిశయపడుతున్నాము అంటే ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన స్థితి పొందాము. ఎట్లా పొందాము? ఆ కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధాన స్థితి పొందాము. ఆ కుమారుని మరణం ద్వారా యేసుక్రీస్తు మరి లోకానికి రాకపోతే, యేసుక్రీస్తు మన సిలువలో మరణించకపోతే మరి మన పరిస్థితి ఎలా ఉండేది? రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరింత నిశ్చయముగా రక్షించబడతాము. ఎవరితో సమాధానం? మనం శత్రువులు ఉండగా దేవుడు ఎవరితో తనతో సమాధానపరుచుకున్నాడు? ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడినాం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడ్డాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు జీవించే చేత మరింత నిశ్చయంగా రక్షించబడతాం. నరకము నుండి తప్పించబడతాం. రక్షించబడతామంటే శరీరకం ఎప్పుడు బతుకుంటామని కాదు. రక్షణ అనేది శరీరానికి సంబంధించి కాదు, ఆత్మకి సంబంధించింది. ఇక్కడ మనం చూస్తే పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రిక 5:20లో మనం చూస్తే 5వ అధ్యాయము 20వ వచనంలో, కావున మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడ్డనే క్రీస్తు పక్షమున మిమ్మను బ్రతిమిలాడుకొనుతున్నాము. చూడండి, బ్రతిమిలాడుకొనుతున్నాము. ఎందుకు బ్రతిమిలాడుతున్నారు అంటే, ఎందుకు బ్రతిమలాడు? దేవునితో పరచుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడు. ఏం బ్రతిమలాడనేది దేనికోసం అంటే దేవునితో సమాధానం. ఏముంది దేవునితో సమాధానంగా? నరకానికి వెళ్తావు. ఇలాంటి పరిస్థితి, దేవునితో సమాధాన స్థితి కలిగించే పరిస్థితిని ఎవరు చేశారంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేశాడు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం వల్ల పాపమనే చెరలో బంధించబడిన వారిని యేసుక్రీస్తు సిలువలో రక్తాన్ని చిందించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మరి పాపం అనే చెరగా తీసుకుపోయి మనకి ఈవులను అనుగ్రహించాడు. ఈవులలో ఒకటే సమాధాన పరచబడే దేవునితో సమాధాన పరచబడినటువంటి స్థితి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మన హృదయంలో ఏలుతున్నాడు. సమాధానం మన హృదయంలో. మనకి సమాధానం లేదంటాడు. సమాధానం లేదు. ఏంటంటే ఏదో కొరత, ఏదో ఒక ఆలోచన, ఈ లోక ఆలోచన, అది కావాలి ఇది కావాలి, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో లోకాన్ని చూస్తే జనాలను చూస్తుంటే ఏంటి నా పరిస్థితిలో ఉంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఏంటి ఇలా యేసుక్రీస్తుని నమ్ముకుంటే కొంతమంది ప్రార్థన చేస్తారు, తలగా తోకగా ఉంచుకున్నావు కదా, నువ్వు నీ చేయి పైన ఉంచుదా కింద ఉండదని అన్నావు కదా. రిఫరెన్స్లు కోడి చేస్తూ అడుగుతారు ప్రార్థన. నేను చాలామంది దగ్గర ఉన్నా. సమాధాన స్థితి కావాలంటే మరి హృదయంలో ఏది ఉండాలి?
క్రీస్తు వాక్యం ఉండాలి. క్రీస్తు వాక్యం ఉంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయాల్లో ఉంటుంది. ఆ సమాధానం ఉంటే ఈ లోకంలో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మనకి ఎలాంటి కొరత ఉండదు. దరిద్రుడిలాగా లాజరు దరిద్రుడు అలాగే జీవించాడు. ధనవంతుని చూసి ఈయన నేను కూడా అలా ఉండాలని అనుకోలేదు, ఉన్న దాంట్లోనే జీవించాడు. కాబట్టి ప్రియులారా, చూద్దాం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే క్రీస్తు అనుగ్రహించు సమాధానం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితే మరి కృతజ్ఞులై ఉండి అంటాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నామా? దేవునితో సమాధాన స్థితి అనేది కలిగి ఉందా లేదా? కలిగి లేకపోతే కష్టం. అలా కలగాలంటే ఎవరి దగ్గర రావాలి? క్రీస్తు దగ్గర రావాలి, క్రీస్తు రక్తము దగ్గర రావాలి. క్రీస్తు రక్తమునందలి విమోచన ద్వారా మనకేంటి? పాప క్షమాపణ, రక్షణ జరుగుతుంది. పాప క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో దేవునితో సమాధాన స్థితి అనేది జరుగుతుంది. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. మరి యేసుక్రీస్తు వారు మరి పాపం అనే చెరలో ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి ఏం చేశాడంటే చెరగా కొనిపోయాడు. ఏదైతే పాపాన్ని బలమైందో ఆ పాపానికి బలమైన ఆ ధర్మశాస్త్రాన్ని సెలవులో కొట్టివేయడం ద్వారా మనకి విమోచన విడిపించాడు, మనకి స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉన్నాం? దేవునితో సమాధాన స్థితి ఉందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదు అనేసి కాదు, అసలు ముందు నీకు దేవునితో సమాధాన స్థితి ఉందా లేదా ఇది ఆలోచించుకోవాలి. దానికోసమే యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు. ఒకసారి ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తుని ఏం కోరుకుంటున్నారు? దేనికోసం యేసుని నమ్ముతున్నారు? తల్లకి సాతానుగాడు వచ్చి మొత్తం మార్చేశాడు, జనాల్ని మార్చేశాడు. ఒకసారి ఆలోచించండి, దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం ఆరాటం? దేనికోసం నీ పోరాటం? దేవునితో సమాధాన స్థితి లేకపోతే, మనం పవిత్రపరచబడకపోతే, దేవునితో సమాధాన స్థితి లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుని మరి మా దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.